హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిల. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా దోశ బ్యాటర్ అలానే ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నవేడేస్ అందరూ కూడా బయటే కొనుక్కుంటున్నారు, బట్ వాళ్ళు ఏమి యూస్ చేస్తారో మనకు తెలియదు. పులవడం కోసం కానీ లేదంటే అది ఏ క్వాలిటీయో తెలియదు కదా. సో ఇంట్లో చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది, అట్లాగే మనం క్వాలిటీ ఫుడ్ తినొచ్చు కదండి. దానికోసం ముందుగా దోశ బ్యాటర్ కోసం 1 కప్పు మినపగుండ్లు అండ్ 2.5 కప్పులు, ఏ కప్తో అయితే మినపగుండ్లు తీసుకున్నామో దాంతోనే 2.5 కప్పుల బియ్యం పోసాను. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు అలానే కొంచెం మెంతులు వేసాను. వేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా రెడ్గా వస్తుంది దోశ లైట్గా. సో దానికోసం ఇట్లా వీటిని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక 6 to 7 అవర్స్ సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలన్నమాట. అవి నానబెట్టుకుంటే ఏంటంటే కొంచెం పులుస్తాయి. సో దానికోసం అట్లానే సేమ్ టైంలోనే ఇడ్లీ బ్యాటర్ కూడా నానబెట్టేస్తున్నాను. సో ఒకేసారి అయిపోతుంది కదా రెండు అని. సో మేము ఇక్కడ పొట్టు మినపప్పు వాడుతున్నానండి. ఇది చాలామంది క్లీనింగ్కి కష్టమని యూస్ చేయరు, బట్ ఇందులో నేను చూపిస్తాను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది. అవి నానబెట్టేసిన తర్వాత ఇంకొక గంటలో మనం పిండి వేస్తాము అనుకున్నప్పుడు 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పులు రవ్వ వేస్తున్నాను, ఇడ్లీ రవ్వ. ఇది కూడా ఒక 1 అవర్ నానాలన్నమాట. ఇది క్లీన్ చేసుకోవడం కోసం ఫస్ట్ దీన్ని శుభ్రంగా కడుగుతున్నాను అనమాట. ఇట్లా జస్ట్ టచ్ చేస్తే చాలండి, ఆ పొట్టంతా వచ్చేస్తుంది, బాగా నానిపోయినాయి కాబట్టి. ఇట్లా జస్ట్ కడిగేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇంకో గిన్నెలోకి వడకట్టేసుకోవాలన్నమాట. అప్పుడు పొట్టంతా వచ్చేస్తుంది. ఆ ఫస్ట్ వాటర్ని పడబోసేద్దామండి, అవి మట్టిగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఫ్రెష్ వాటర్తో ఇంకా క్లీన్ చేద్దాము కంటిన్యూస్గా. సో దీన్ని ఇట్లా దీంట్లోకి వడకట్టేసుకొని మళ్ళీ సేమ్ వాటర్ని మళ్ళీ వాష్ చేసుకొని ఇట్లా వడకట్టుకోవడమే అండి ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్. సో ఇలా చేసుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతారు వాళ్ళ కంఫర్ట్ని బట్టి అండ్ టైంని బట్టి. సో నేనైతే ఇంతే క్లీన్ చేస్తాను ఎవ్రీ టైం. మీరు ఎలా క్లీన్ చేస్తారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. అండ్ ఇంతే అండి, సింపుల్గా. అంటే పొట్టు మినపప్పు యూస్ చేస్తే ఏంటంటే చాలా ఫైబర్ అండ్ చాలా హెల్దీ అంటారు కదా. సో దానికోసం అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం మన టైంలో నుంచి మన హెల్త్ కోసం మనం ఆ 10 మినిట్స్ ఎక్స్ట్రా కూడా స్పెండ్ చేయలేకపోతే ఎలా, కష్టం కదండి. సో ఇదిగోండి 95% మొత్తం క్లీన్ అయిపోయింది. కొంచెం ఉంచాను కావాలని, అది హెల్త్కి మంచిదని చెప్పేసి. అండ్ ఇదిగోండి మనం ఈ ఇడ్లీ పిండి వేసుకునే లోపు కొంచెం అటుకులు నానబెడుతున్నాను దోశ పిండి కోసం అని చెప్పేసి. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకొని కడిగున్నటువంటి మినప్పప్పును వేసుకోవాలన్నమాట. అవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మరీ జావగా కాదు, అట్లానే మరీ గట్టిగా కాదు, జస్ట్ మెత్తగా మెదిగితే చాలన్నమాట. ఇదేంటంటే అక్కడక్కడ పప్పులు ఉండిపోతాయి కదా, అవి ఏంటంటే మొత్తం మెదిగిన తర్వాత తీసేసాం అనుకోండి, అవి పిండిలోకి వచ్చేస్తాయి, పలుకులు పలుకులుగా ఉంటాయి అన్నమాట. సో మనం స్టార్టింగ్లోనే వాటి మధ్యలోకి దూరిపోకుండా సరి చేసుకుంటూ ఉంటే ఇట్లా కలుపుకుంటూ పిండి మెత్తగా మెదిగిన తర్వాత తీసేసుకోవడమే అనమాట. చూడండి మెత్తగా మెదిగిపోయింది. సో ఇంక ఇప్పుడు గిన్నెలోకి తోడేసుకోవడమే అనమాట. నేను ఇంతే పెట్టేసి తీస్తాను, బట్ మీరు మాత్రం స్టార్టింగ్లో అయితే ఇది ఆపేసి అది తీసుకోండి పిండి. నేనైతే ఇట్లా డైరెక్ట్గా తీసేస్తాను, అలవాటు అయిపోయింది కాబట్టి. ఇలా తీసేస్తే ఏంటంటే నీట్గా వస్తుంది అని ఒక ఫీలింగ్ నాది. బట్ ఎలా అయినా తీసుకోవచ్చు, బట్ ఇదంతా మళ్ళీ ఓపెన్ చేసి ఆ పిండి తీసి మళ్ళీ ఇది పెట్టి మళ్ళీ దోశ పిండి వేయాలి కదా అని చెప్పేసి ఇందులోనే నీట్గా తీసేస్తున్నాను. అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏమి ఉండదండి, బట్ కొత్తగా వేసే వాళ్ళు మాత్రం కేర్ఫుల్. ఇప్పుడు ఇదంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే దోశ పిండి వేసేస్తాను అనమాట. మొత్తం క్లీన్గా తీసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ దోశ పిండి వేసేటప్పుడు ఫస్ట్ అటుకులు వేస్తున్నాను అనమాట. ఇందాక నానబెట్టా కదా ఈ పిండి వేసేలోపు వాటిని వేస్తే ఏంటంటే ఫస్ట్ టైం ఎదిగిపోతాయి. లేదంటే అన్నీ కలిపేసినప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం ముతకలు ముతకలుగా ఎలా చెప్పాలో తెలియట్లేదు, అది వచ్చేస్తుంది. సో అందుకని అవి కొంచెం వేసి అవి మెదిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి
మినపగుండ్లు, బియ్యం, పచ్చెనపప్పు, మెంతులు ఉంది కదా, అది మొత్తం వేసేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేస్తున్నాను. ఇక్కడ ఎందుకో బ్లర్ వచ్చింది కెమెరా, నేను చూసుకోలేదు. వేసేసాను. సో ఇదిగో మెత్తగా మెదిగిన తర్వాత దీన్ని కూడా అట్లానే సేమ్ ప్రాసెస్లో రుబ్బుకోవాలన్నమాట. అది మెదిగేలోపు ఇదిగో ఇడ్లీ పిండి కలపడం కోసమని పిండి ఇక్కడ పెట్టేశాను. దీంట్లో నానపెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వని ఒక 3-4 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇట్లా గట్టిగా స్క్వీజ్ చేసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటే అందులో నీరంతా పోతుంది. అప్పుడు ఈ పిండిలో కలిపేసుకోవడమే అనమాట. జస్ట్ బాగా కలవాలి, ఆ పిండి అండ్ రవ్వ కలవాలి కదా. సో మొత్తం కలిపి మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు వెళ్ళి దోశ పిండి చూద్దాము. ఇదిగోండి, దోశ పిండి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది, అక్కడక్కడ పలుకులు ఉన్నాయి. సో ఇక్కడ మనం కొంచెం డ్రైగా ఉన్నప్పుడు ఆ పలుకులన్నీ తీసేస్తూ ఉంటాయి అన్నమాట. బాగా మెదుగుతుంది. లేదంటే బాగా మెదిగిపోయిన తర్వాత మనకి పలుకులు కనిపించవు, అవేమో పిండిలోకి ఉంటాయి అన్నమాట. సో చూసుకుంటా కలుపుకుంటూ చేయడమే. చూడండి, బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఇది మరీ స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోకండి, లైట్ బ్లర్ ఉండాలి, అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి. లేదంటే అదేందో పచ్చి పచ్చిగా వచ్చినట్టు వస్తాయి అన్నమాట. సో లైట్ బరకు ఉండేలాగా చూసుకోండి. ఇవ్వండి, ఇది కూడా అలానే తీసేస్తున్నాను. నాకు తిరిగేటప్పుడే తీస్తే ఎందుకు ఈజీగా అనిపిస్తుంది, సో అందుకని వెంటనే తీసేస్తున్నాను. మీరు మాత్రం అది ఓపెన్ చేసి తీసుకోండి. ఇదిగోండి, దోశ పిండి కూడా అయిపోయింది, ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు దీనికి కూడా ఇంక మూత పెట్టేసుకోవడమే అనమాట. ఇంతేనండి, ఇడ్లీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం అయితే సపరేట్గా ప్రిపేర్ చేసుకొని రెండు సేమ్ టైంలో వేసుకుంటే చాలా టైం కలిసి వస్తుంది కదా. ఇదిగోండి, 2 బాక్సులు కూడా పెట్టేశాను. ఇవి ఒక 6 to 8 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇవి పొంగుతుంది అనమాట పిండి. ఇదిగో చూడండి, ఒక 7 అవర్స్ తర్వాత ఎట్లా ఉందో పిండి. ఇది దోశ పిండి అనమాట. ఎంత బాగా పులిసిపోయి బాగా పొంగింది, ఇట్లా మంచిగా పొంగుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇది క్లైమేట్ని బట్టి కూడా ఉంటుందండి. చలికాలంలో ఎక్కువ టైం పడుతుంది, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి 6-7 అవర్స్కి మంచిగా పొంగింది, బాగా పులిసిపోయింది పిండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇడ్లీ పిండి అనమాట. ఇది కూడా బాగా పొంగింది, పులిసిపోయింది అనమాట. సో ఈ రెండింటిని ఇంక ఇట్లా మళ్ళీ ఒకసారి కదిపేస్తున్నాను, ఎందుకంటే అది పొంగి బాగా పైకి వచ్చింది కదా. సో ఇట్లా స్పూన్తో తిప్పేస్తే ఏంటంటే నార్మల్గా అయిపోతుంది మళ్ళీ. సో ఇవి రెండు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక 1 వీక్ వరకు, ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది లేదనమాట. మనకు కావాల్సినప్పుడు ఇలా కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని ఇడ్లీ పిండిని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో ఇడ్లీ కూడా ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పిండి తీసిన తర్వాత అంటే అంత పెద్ద గిన్నెలో కొంచెం పెడితే ఎందుకు అని చెప్పేసి ఇంకో చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోనే కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ చాలు, ఇడ్లీ పిండికి ఎక్కువ పట్టవండి. సో కొంచెం వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్స్ అనేది క్లీన్ చేసుకున్నాను అనమాట. వాటర్తో క్లీన్ చేసుకొని ఇంక అందులో వేసేయడమే అండి. కొంతమంది గీ, ఆయిల్ అట్లా అప్లై చేస్తారు, బట్ నేనైతే ఎప్పుడు ఏమి అప్లై చేయను, బట్ స్టిల్ బాగానే వస్తాయి. ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ మనకి రిక్వైర్మెంట్ని బట్టి వేసేసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసాను. వాటర్ పోసి ఒక గ్లాస్ సరిపోతుంది. సో పెట్టేయడమే అనమాట. పొయ్యి మీద పెట్టేస్తే ఏంటంటే ఒక 10-15 మినిట్స్లో మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు అండ్ చాలా హెల్దీ కూడా. ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే చక్కగా పిండి ఇంట్లోనే చేసుకున్నాము, అందులో పొట్టు మినపప్పు కదండి. మీకు లైట్ కలర్ అయితే జస్ట్ అక్కడ కొంచెం పొట్టు ఉంచాం కాబట్టి అది ఉంటుంది, బట్ స్టిల్ చాలా సాఫ్ట్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పొట్టు మినపప్పుతో చేసుకున్నప్పుడు ఇడ్లీలు. చూడండి, నేను ఏ ఘీ కానీ ఏం ఆయిల్ కానీ అప్లై చేయకుండానే ఎంత బాగా వచ్చేసినాయో తీసేస్తే. ఇంతే అన్నమాట, ఇడ్లీలు అయితే రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్ హెల్దీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిండి కొనుక్కుంటే కొంచెం పిండి ఒక్క పూటకే వస్తుంది అనమాట, మనమే చేసుకుంటే సేమ్ కాస్ట్లో ఎక్కువ పిండి వస్తుంది. ఇప్పుడు దోశ బ్యాటర్ని అట్లా మనకి ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను. అట్లా ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకోవాలి అంతే. కొంచెం ఇడ్లీ పిండి కన్నా దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది.
సో కొంచెం మరీ జావగా చేసేసుకోకూడదు, అట్లాని మరీ గట్టిగా కాకుండా మీడియంగా చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ఆనియన్ రుద్దితే ఏంటంటే ఫస్ట్ దోశ కూడా బాగా వస్తుంది, లేదంటే ఫస్ట్ 2 దోశలు సరిగ్గా రావు కదా. సో ఆనియన్ రుద్దేసి చేస్తే మంచిగా వస్తాయి అన్నమాట దోశలు. ఇదిగోండి లైట్గా ఆయిల్ వేసాను, చూడండి దోశ ఎంత చక్కగా కాలి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి మంచి కలర్ బాగా వచ్చినాయి కదా దోశలు. సో ఇంతే అనమాట. ఇంకా మీ ఓపిక క్రియేటివిటీ అండి. దోశల్లో మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. పిండి రెడీగా ఉంటే, మన క్రియేటివిటీ ఉంటే ఇంక మిగిలిందంతా మన ఇష్టం కదండి. నేను అప్పుడప్పుడు డిఫరెంట్ కూడా వేసి పెడుతుంటాను మా పాపకి. అండ్ దీంట్లోనే కొంచెం మెత్తగా వేసుకోవాలనుకుంటే మెత్తగా వేసుకోవచ్చు, లేదు క్రిస్పీగా కావాలంటే కొంచెం పిండి ఇంకొంచెం మరీ ఇంత లూజ్గా కావాలి ఇంకొంచెం టైట్గా కలిపితే అయిపోతుంది. అండ్ మా పాప కోసం స్పాంజ్ దోశ వేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇది మరీ పల్చగా కలిపేయకుండా జస్ట్ వేసి లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇంకోండి హోల్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో, దీన్ని బట్టే అర్థమవుతుంది దోశపిండి బాగుందా లేదా అని చెప్పేసి. సో మంచిగా హోల్స్ వచ్చి పొంగింది చూస్తున్నారు కదా. సో లైట్గా ఆయిల్ వేసాను, మా పాప కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పేసి. సో ఇది కూడా కాలింది చూసారు కదా. సెట్ దోశ ఆర్ స్పాంజ్ దోశ ఏదంటే అదనమాట. సో చిన్నపిల్లలకి ఏంటంటే మనలాగా అంత పల్చగా తినరు కదా, సో వాళ్ళకి చాలా సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఈ స్పాంజ్ దోశ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ పొదిలా.